Hi everyone, welcome to Prerna, build your own skill by yourself. సో ఇవాళ మన ప్రోగ్రామ్ లో ఓటో రోబోట్ ని ఎలా తయారు చేయాలని తెలుసుకుందాం. అండ్ ఈ సెషన్ మీకు సమర్పిస్తున్న వారు పుమా, ఈఆర్డిసి సొల్యూషన్స్, శ్రీ వివేకానంద లహరి ఇన్స్టిట్యూషన్స్, స్కైరేస్ అండ్ కండక్టెడ్ బై ఫైనల్ అవెంజర్స్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. బిఫోర్ గోయింగ్ టు ది సెషన్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంపార్టెంట్ సెషన్స్ అండ్ వీడియోస్. ఓకే, సో ముందుగా ఓటో రోబోట్ అంటే ఏంటని తెలుసుకుందాం. సో ఓటో రోబోట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ రోబోట్ అనమాట. దీన్ని ఉపయోగించుకుని మనము వేరియస్ కైండ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఉపయోగించుకుని కొంతమంది టీచర్స్ సెషన్స్ కూడా చెప్తున్నారు స్టూడెంట్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్కేజీ స్టూడెంట్స్ ఉంటారు. ఎల్కేజీ స్టూడెంట్స్ కి మనకి ఏంటంటే కంప్లీట్ గా ప్రోగ్రామ్ కానీ స్కిల్స్ కానీ వాళ్ళకి తెలియవు, ఎలా చేయాలి ఏంటనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడీలు రాయాలన్నా ఏదన్నా సరే వాళ్ళకి. సో ఒక ప్రోగ్రామ్ అంటే ఏంటంటే స్కూల్ ప్రకారం ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, సో టెక్స్ట్ బుక్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇట్లా రాయిస్తాం అనేది ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ కి ఏంటంటే ఆ టెక్స్ట్ బుక్ రీడింగ్ రాయడం అనేది కంప్లీట్ గా చిన్నప్పటి నుంచి అలవాటు కావడం అనేది కొంచెం టైం తీసుకుంటది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ ఓటో రోబోట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో వీటి ద్వారా స్టూడెంట్స్ కంప్లీట్ గా చిన్నప్పటి నుంచే మంచి మంచి స్కిల్స్ ని నేర్చుకుంటారన్నమాట. సో మ్యాథమెటికల్ గా కానీ సైన్స్ పరంగా కానీ ఏదైనా సరే కంప్లీట్ గా ఈ ఓటో రోబోట్ ద్వారా మనము మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో ఇకపోతే స్టెమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, మ్యాథ్స్ కూడా రిలేటెడ్ ఉన్నటువంటి థింగ్స్ అనేవి కంప్లీట్ గా ఈ ఓటో రోబోట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ autodiy.com అని చెప్పి మీకు వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్తే దాన్ని ఎలా బిల్డ్ చేయొచ్చు ఏంటనేది మీరు ఈచ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూడొచ్చు ఇక్కడ మీరు. సో autodiy ఇది ఒక సాఫ్ట్వేర్. దీని ద్వారా మనం బ్లాక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఓటో రోబోట్ ని మనమే బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇక దీంట్లో పోతే సో మెనీ మెనూస్ ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు. అన్ని కూడా కమ్యూనిటీ ఉంటుంది దీనికి సపరేట్ గా, అండ్ బ్లాగ్ ఉంది. సో ఓటో రోబోట్ యొక్క మాన్యువల్స్ కనుక కంప్లీట్ గా మనం చూస్తే, సో ఒక ఓటో రోబోట్ ని తయారు చేయాలంటే దానికి కొన్ని టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ కావాలి. అండ్ అదే విధంగా దానికి ఒక 3D ప్రింటెడ్ అవుట్లెట్ కూడా కావాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనము కంప్లీట్ గా నేర్చుకుంటున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఓటో రోబోట్ includes science, technology and mathematics because it will be a crucial robot and works very easily and operates very easily and program కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్ గా చూడొచ్చు. మనం ప్రో వర్షన్ కింద మారాలి అంటే దీని యొక్క బేసిక్స్ ఫస్ట్ నేర్చుకోవాలి మనం. సో బేసిక్స్ లో మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఓటోస్ అనేవి ఉంటాయి. ఓకే, వీల్ బేస్డ్ ఓటో అని, నెక్స్ట్ 2 లెగ్ ఓటో అని, అదే విధంగా హ్యూమనాయిడ్ ఓటో అని, అండ్ 4 లెగ్ ఓటో అని, ఇట్లా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓటో రోబోట్స్ అనేవి ఉంటాయి. సో దీని ద్వారా కంప్లీట్ గా మనము సో మెనీ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీస్ ని చూడొచ్చు. సిఎన్సి కానీ లేదంటే లేజర్ కటింగ్ కానీ ఇట్లాంటి దాంతో మనము దీని యొక్క అవుట్లెట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో కమింగ్ టు ద సెషన్, మనకి ఏంటంటే కంప్లీట్ గా 3D ప్రింటింగ్ పార్ట్స్ ని ప్రింట్ చేయాలంటే కంప్లీట్ గా 3D ప్రింటర్ కావాలి. అంటే ఇప్పుడు మన ఓటో యొక్క అవుట్లెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి మనకి 3D ప్రింటర్ అనేది ఎసెన్షియల్. ఓకే, సో ప్రతి ఒక్కరి దగ్గర 3D ప్రింటర్ అనేది మనకి అవైలబుల్ గా ఉండదు కాబట్టి మీరేం చేస్తారంటే దీని యొక్క పార్ట్స్ ని అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్స్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ 3D ప్రింటింగ్ అవైలబుల్ గా ఉన్నటువంటి స్కూల్స్ ఉంటాయి, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటారు వాటిల్ని. సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఈ యొక్క ఓటో రోబోట్ ని డైరెక్ట్ గా ప్రింట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ 3D ప్రింటర్ అనమాట. సో ఓటో రోబోట్ సెషన్ లోపలికి వెళ్లే ముందు ఒకసారి దాని యొక్క వెబ్సైట్ ని మనము చూద్దాం. ఓకే, సో వెబ్సైట్ ని కనుక మనం కంప్లీట్ గా పరిశీలిస్తే దీంట్లో మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, దాంతో పాటుగా స్టెప్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. కోడ్ లైక్ ఏ ప్రో అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ సాఫ్ట్వేర్ అనగానే మనకి ఓటో బ్లాక్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు కంప్లీట్ గా వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇదిగోండి, సాఫ్ట్వేర్ ఫర్ విండోస్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్, ఇట్ విల్ బి డౌన్లోడెడ్. ఓకే, సో ఇది మీరు కంప్లీట్ గా చూడొచ్చు ఇక్కడ. అండ్ వచ్చే సెషన్స్ లో ఈ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళి మనం ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకుందాం, ఎలా చేయాలి ఏంటనేది కంప్లీట్ గా మీకు నేను చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా మనకి మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి యాప్ కూడా ఉంటుంది. ఆ యాప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓటో డిఐవై యాప్ అని ఉంటుంది. సో ఆ ఓటో డిఐవై యాప్ మనకి ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేయగానే ఓపెన్ యాప్ అనగానే ప్లే స్టోర్ లోకి వెళ్ళి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఓటో సాఫ్ట్వేర్ అండ్ ఓటో సైట్ ఇది. ఓకే, అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్,
కంప్లీట్ గా మనము ఏ పార్ట్స్ ని ప్రింట్ చేసుకోవాలి. 3D ప్రింటింగ్ పార్ట్స్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓటోకి సంబంధించినటువంటి పార్ట్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు. హెడ్ కానీ అండ్ లెగ్ యొక్క బేసెస్ కానీ అండ్ బేస్ పార్ట్స్ కానీ అండ్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనం 3D ప్రింటింగ్ పార్ట్స్ నుంచి ప్రింట్ చేసుకుంటాము. అండ్ మనకి 4 టైప్స్ ఆఫ్ సర్వో మోటార్స్ కావాలి. ఓకే, అండ్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే MG996R అనే సర్వో మోటార్ ని యూజ్ చేశారు. నార్మల్ మనం వాడేటువంటి స్మాల్ ఓటోలో మనకి SG90 సర్వోస్ మనకి సరిపోతాయి. ఓకే, సో ఆ బ్లూ కలర్ సర్వోస్ ఉంటాయి 180 degrees తిరిగేవి, ఆ సర్వోస్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా అల్ట్రాసోనిక్ సెన్సార్ ఫర్ ద ఆబ్స్టికల్ డిటెక్షన్. ఓకే, అండ్ జంపర్ వైర్స్ అండ్ దాంతో పాటుగా నట్టర్స్ అండ్ స్క్రూస్ అండ్ స్పేసర్స్ అండ్ కొన్ని రకాలైనటువంటి మెటీరియల్స్ ని మనము ఈ ఓటో తయారీలో ఉపయోగిస్తాం. లెట్స్ సీ ద ఫుడ్స్ అసెంబ్లీ. సో అసెంబ్లీని ఏ విధంగా మనము చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నారు, మీరు కంప్లీట్ గా చూడొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మనం జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ స్క్రూని ఫిట్ చేస్తున్నారు, దెన్ తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకి మోటార్ పెడతారో ఆ మోటార్ని అక్కడ ఫిట్ చేస్తారు అనమాట. సో ఈ విధంగా మీరు కంప్లీట్ గా ఈ ఓటో రోబోట్ ని అసెంబ్లీ చేసుకోవచ్చు. ఫుడ్స్ అసెంబ్లీ అంటే ఏంటంటే దాని యొక్క లెగ్స్ చూడండి, ఇక్కడ మీరు కంప్లీట్ గమనించవచ్చు. జాగ్రత్తగా MG996R అని చెప్పి మనకి సర్వో మోటార్ ఉంటుంది, 995 అని చెప్పి ఉంటుంది ఒకటి. సో ఆ సర్వో మోటార్ ని ఇక్కడ బిగిస్తున్నారు. ఇది లార్జ్ సర్వో అనమాట. సో మీరు కావాలంటే స్మాల్ సర్వోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అసెంబ్లీని చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో దెన్ కమింగ్ టు ద ఫుడ్స్ అసెంబ్లీ నెక్స్ట్ పార్ట్. దీంట్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫుట్ ని మనం అసెంబుల్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం సర్వోస్ ని అసెంబ్లీ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటుగా లెగ్స్ అసెంబ్లీ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం మనం ఇప్పుడు. సో లెగ్స్ అసెంబ్లీకి వచ్చేసరికి కంప్లీట్ గా లెగ్స్ కి మనకి 2 డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, 2 జాయింట్స్ ని మనము అసెంబుల్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి స్క్రూస్ ని అండ్ దాని మీద ఉన్నటువంటి హెడ్ ని ఏ విధంగా బిగిస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా. సో చూసారా, సో ఇప్పుడు మనకి ఏంటంటే SG90 సర్వో వేరుగా ఉంటుంది అండ్ MG995 సర్వో వేరుగా ఉంటుంది. సో MG99 సర్వోకి ఈ విధంగా ఉంటది అనమాట, పైన మనం పెట్టేటువంటి ప్రొపెల్లర్ లాంటిది. సో దాన్ని మనం ఈ విధంగా బిగించుకోవాలి. ఓకే, సో ఈ స్క్రూస్ అవన్నీ కూడా మనకి ఏంటంటే అవైలబుల్ గా మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి. సో అమెజాన్ లో మీరు డైరెక్ట్ గా ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద లెగ్స్ అసెంబ్లీ. అండ్ లెగ్స్ అసెంబ్లీని ఇంకొక ప్రాసెస్ లో కూడా మీరు చూద్దరు కానీ. సో ఇక్కడ చూడండి, సో ఎట్లా ప్లేస్ చేశారు మొత్తం అంతా. 2 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, 2 డిఫరెంట్ పార్ట్స్ కి మనము లెగ్ అసెంబ్లీ ఇవ్వాలి. ఎందుకంటే మనకి 4 సర్వో మోటార్స్ ఇక్కడ వాడుతున్నాము. ఆ 4 సర్వో మోటార్స్ దీంట్లోకి ఏంటంటే దాని యొక్క హెడ్ దీంట్లో వెళ్ళి కూర్చోవాలి. సో కూర్చునే విధంగా మనం ఇక్కడ దీన్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద లెగ్స్ అసెంబ్లీ. అండ్ కమింగ్ టు ద కనెక్షన్ ఆఫ్ ద ఫుట్ అండ్ లెగ్. ఓకే, సో ఫుట్ ని లెగ్ ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది మనం ఇక్కడ దీంట్లో చూడొచ్చు. ఫస్ట్ మనం ఆల్రెడీ 2 సర్వో మోటార్స్ ని ఇందాక ఫుట్ కి పెట్టేసాము. దాన్ని ఇప్పుడు ఏంటంటే లెగ్ కి అసెంబుల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఏదైతే మనం ఇట్లా ప్లేస్ చేసుకున్నామో కనెక్ట్ చేసామో అవి జాగ్రత్తగా హోల్డ్ చేసుకుని జాగ్రత్తగా దీనికి బిగించాలి. బిగించి ఇక్కడ స్క్రూ వేసేసేయాలి. ఓకే, సో లేదంటే దాని మూవ్మెంట్ అనేది సరిగ్గా ఉండదు. చూసారా, సో ఇప్పుడు అందుకనే కంప్లీట్ గా ఇట్లా ఉంది కాబట్టి ఈ ఓటోని మనం 3D ప్రింటర్ ద్వారా ప్రింట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. అండ్ దీనికి సంబంధించినటువంటి 3D ప్రింటెడ్ పార్ట్స్ మీకు బయట కూడా దొరుకుతాయి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో. బట్ మనము ఓన్ గా డిజైన్ చేసుకోవాలంటే మన 3D ప్రింటర్ ద్వారా డిజైన్ చేసుకుని మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఓకే, అండ్ కంప్లీట్ గా చూడొచ్చు 2 లెగ్స్ కాబట్టి 2 లెగ్స్ ని ఇక్కడ అటాచ్ చేస్తాం. అండ్ 2 సర్వోస్ పార్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇంకో 2 సర్వోస్ దీని పైన వస్తాయి అనమాట. సో అవి ఎలా వస్తాయి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, అండ్ స్టెప్ నెంబర్ 4 వచ్చేసరికి కంప్లీట్ గా మిగతా సర్వోస్ ని దాని మీద మనము మౌంట్ చేయడం. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ చాసిస్ లో ప్రింట్ చేసుకున్నాము, దానికి ఆల్రెడీ ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి. సో ఆ ప్లేసెస్ లో మనం ఏంటంటే ఫస్ట్ స్క్రూస్ పెట్టుకుని దాన్ని బట్టి ఇక్కడ సర్వో మోటార్స్ ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో కంప్లీట్ గా మీరు గమనించవచ్చు అది ఎలా పెడుతున్నారు ఏంటనేది. సో దీన్ని బేస్ చేసుకుని కంప్లీట్ గా మనం ఈ యొక్క ఓటో రోబోట్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి అసెంబ్లీ కూడా అయిపోతుంది. ఓకే, అండ్ స్టెప్ నెంబర్ 5 లో వచ్చేసరికి కంప్లీట్ గా మనము రిమైనింగ్ థింగ్స్ ఏవైతే మనం ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకున్నామో దీనికి మనము అటాచ్ చేసుకోవాలి. డైరెక్ట్ గా అటాచ్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ మనం స్క్రూ వేయకూడదు ఎప్పుడు కూడా. సో ఇలా బిగించి వదిలేయాలి. ఎందుకంటే
స్క్రూ ఎందుకు వేయకూడదంటే ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం. ప్రోగ్రామ్ రాసిన తర్వాత సర్వో మూవ్మెంట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం స్క్రూస్ ఫిట్ చేయాలి. ఫస్ట్ ఇలా బిగిచ్చేసుకుని వదిలేయాలి. దీన్ని వదిలేసిన తర్వాత ఎప్పుడైతే వైర్స్ అవన్నీ పైకి వచ్చేస్తాయో మనకి లెగ్ మూవ్మెంట్స్ అవన్నీ కూడా స్మూత్ గా ఉంటాయి. సో స్మూత్ గా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైతే అక్కడ లోపల ఉన్నటువంటి కొన్ని కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేసామంటే పీసీబీకి బడ్జ్ స్ట్రిప్స్ కనెక్ట్ చేసుకుని ఒక 3 బడ్జ్ స్ట్రిప్స్ బయటకు వచ్చేలాగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సో అదే విధంగా మనం ఏంటంటే ఆర్డినో నానో షీల్డ్ ఉంటుంది. ఆర్డినో నానో షీల్డ్ ఉపయోగించుకోవచ్చు డైరెక్ట్ గా. ఆర్డినోతో చేసే మాట అయితే నార్మల్ గా సింగిల్ ఆర్డినోతో చేసే మాట అయితే ఈ విధంగా మనము పీసీబీ తీసుకుని పీసీబీకి బడ్జ్ స్ట్రిప్స్ సోల్డరింగ్ చేసుకుని మనం ఈ విధంగా వైర్స్ ని పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది కూడా చాలా ఈజీగానే మనం చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలా చేస్తారంటే విసిసి అండ్ గ్రౌండ్ పిన్స్ ఓకే సపరేట్ గా చేయాలి. సిగ్నల్ పిన్ సపరేట్ గా చేయాలి. విసిసి అంటే 5 volts, మొత్తానికి 5 volts ఇవ్వాలి కాబట్టి మనం కరెక్ట్ గా చూసుకుని దాన్ని మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట ఏదైనా సరే. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద అసెంబ్లీ ఆఫ్ ద సర్వోస్ విత్ బడ్జ్ స్ట్రిప్స్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కంప్లీట్ గా మనం ఆర్డినోని లోపల ప్లేస్ చేస్తున్నాము. అది ఏదైతే మనము ప్రింట్ చేసుకున్న హెడ్ ఉంటుందో అండ్ ఆర్డినో అండ్ దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ రిమైనింగ్ కాంపోనెంట్స్ మనం అక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో మీరు కంప్లీట్ గా చూడొచ్చేది దీనికి సంబంధించినవి స్క్రూస్ వేసి బిగిచ్చేస్తాం. అండ్ దాని తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఓటో బ్లాక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సర్వో మోటార్స్ అండ్ అల్ట్రాసోనిక్ సెన్సార్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ముందు మనం చేసుకుని కనెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే, సో ఇకపోతే ఈ MG995 సర్వో మోటార్ యొక్క పిన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. PWM పిన్ వచ్చేసరికి సిగ్నల్ పిన్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అండ్ VCC వచ్చేసరికి రెడ్ కలర్ లో ఉంటుంది. బ్రౌన్ వచ్చేసరికి గ్రౌండ్ కలర్. ఓకే, గ్రౌండ్. సో ఈ గ్రౌండ్ కి ఎప్పుడు కూడా బ్రౌన్ కలర్ పిన్ నే మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇకపోతే అల్ట్రాసోనిక్ సెన్సార్ యొక్క పిన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. VCC, గ్రౌండ్, ట్రిగ్గర్ పిన్ అండ్ ఎకో పిన్. సో ఈ విధంగా మనము కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ దాని యొక్క కనెక్టివిటీ చూడొచ్చు మీరు. సర్వోస్ ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి 8, 9, 10, 11. ఓకే, సో అండ్ అల్ట్రాసోనిక్ సెన్సార్, ట్రిగ్గర్ పిన్ అండ్ ఎకో పిన్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఎకో వచ్చేసరికి 3rd పిన్ కి, ట్రిగ్గర్ పిన్ వచ్చేసరికి 2nd పిన్ కి కనెక్ట్ చేసాం. అండ్ VCCs అన్ని 5 volts కి, గ్రౌండ్ వచ్చేసరికి గ్రౌండ్ కి కనెక్ట్ చేసాం. సో దిస్ ఇస్ ద టింకర్ క్యాట్ సర్క్యూట్ డయాగ్రామ్ యాక్చువల్లీ. సో మనం నార్మల్ గా కూడా డయాగ్రామ్స్ ని ఫ్రిడ్జింగ్ ద్వారా కూడా మనం డయాగ్రామ్స్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద సర్క్యూటరీ అండ్ లాస్ట్ ఫిట్టింగ్. సో ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనము చూద్దాం. సో కనెక్షన్స్ అనేది ఇక్కడ పెడుతున్నాం మనము. సో ఈచ్ అండ్ ఎవ్రీ కనెక్షన్ కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఎలా ప్లేస్ చేయాలి ఏంటి ఇందాక సర్క్యూట్ డయాగ్రామ్ చూసాం ఆల్రెడీ. సో దానికి సంబంధించినటువంటి కనెక్షన్స్ ని ఇక్కడ మనము ప్లేస్ చేస్తున్నాం. సో ప్లేస్ చేసిన తర్వాత పైన క్యాప్ ని మూవ్ చేసి ఇక్కడ కావాలంటే మనకి స్క్రూస్ కూడా వేసేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ఓటో రోబోట్ కన్స్ట్రక్షన్ అండ్ నౌ సీ ద వర్కింగ్ ఆఫ్ ద ఓటో రోబోట్. ఓటో రోబోట్ ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటనేది చూద్దాం. ఓకే, సో ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత ముందు ప్రోగ్రామ్ అనేది మనం ఇన్స్టలేషన్ చేసుకోవాలి. సో ప్రోగ్రామ్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓటో బ్లాక్ ఉపయోగించుకుని ప్రోగ్రామ్ ని మనము ఇన్స్టలైజేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్లాగా. ఓకే, అండ్ కమింగ్ టు ద ఓటో, దీన్ని మనం టీటో రోబోట్ అని చెప్పుకోవడానికి అంటాం మనం. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓటో రోబోట్స్ అనేవి ఉంటాయి. CNC ద్వారా కూడా మనము ఓటో రోబోట్ ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో and this is about the session of the Auto Robot. Thank you so much for the watching. Please like, share and subscribe to our channel for kindly support us.